మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ. ఈ రోజు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ పెట్టాలో అర్థం కాక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అని వాళ్ళ నాన్న పెట్టిన పార్టీని కాపీ కొట్టి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అని పెట్టడం జరిగింది మన కవితక్క. నేను ఈరోజు కవితక్క గారికి సూటిగా జనసేన పార్టీ తరఫున కొన్ని క్వశ్చన్లు వేయదలుచుకున్నాను. దానిపైన మీరు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు అంటున్నారు కదా 10 ఎకరాల భూమి పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిరని మీరు అంటారు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నేను కబ్జా చేస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రూవ్ చేస్తే నేను ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అది అందరూ కూడా చూసిర్రు. మళ్ళీ కొత్తగా మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడాలో అర్థం కాక మళ్ళీ టీవీలలో యూట్యూబ్లలో కనిపించాలని చెప్పి మళ్ళీ ఈ వార్తని పైకి తీసుకొచ్చినామని చెప్పి కూడా ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకొకసారి అంటది శిఖం భూమిలో కంచె వేయొద్దు అంటది. శిఖం భూమికి కంచె వేయాలా వద్దా కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ భూమి అంటది. శిఖం భూమి పైన ఐడియా లేదు, అది ఏ భూమి కూడా క్లారిటీ లేదు. టీఆర్ఎస్ పార్టీ అని ఏ విధంగా పెట్టినా కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. పవన్ కళ్యాణ్ గారి సినిమా మా తెలంగాణ బిడ్డలు చూస్తేనే మీరు ఈరోజు సంపాదించుకురా అంటది. సినిమా చూసింది మీ తెలంగాణ బిడ్డలు కాదు, నాలాంటి తెలంగాణ ఉద్యమకారులు, నాలాంటి పవన్ కళ్యాణ్ గారి పిచ్చి అభిమానులు చూస్తే ఈరోజు ఆ సినిమాలు ఆ విధంగా ఆడుతున్నాయి. మీలాంటి వాళ్ళు చూస్తే ఆడతలేవు. అవి మీకు మాకు చాలా డిఫరెంట్ ఉంది. మేము తెలంగాణ ఉద్యమకారులం, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మీద పోరాడేటోళ్ళం. మీరు పెట్రోల్ పోసుకుంటారు కానీ మీకు అగ్గిపెట్ట దొరకదు, మాకు అగ్గిపెట్ట దొరుకుతుంది, మా కుటుంబాలు బలైపోతాయి. మీకు మాకు తేడా అదే, గుర్తుపెట్టుకో. ఈరోజు అదేవిధంగా గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారు కారు కొనిచ్చిండు అని చెప్పి గప్పాలు కొడుతున్నా అంటది. మళ్ళీ ఒక మాట, గద్దర్ గారికి బ్యాక్ సైడ్లో బుల్లెట్ దిగి వెన్నునొప్పి ఉంటే గద్దర్ గారిని పట్టించుకోకపోవడం దురదృష్టకరం. నాకు ఒక కారు కొని అని గద్దర్ గారు అడిగితే కారు కొనిచ్చడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం కీలకమైనటువంటి బాధ్యతలు వహించినటువంటి గద్దర్ గారికి మీరు ఒక కారు కూడా ఇప్పలేకపోయారు. నేను ఇప్పించిన గద్దర్ గారికి మీరా నా గురించి మాట్లాడదని ఆ విధంగా చెప్తే దాన్ని చిత్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు కారు కొనిచ్చి గప్పాలు కొడుతున్నా అంటున్నావు కదా. నేను ఒకటి సూటిగా ఒక సవాల్ విసిరదలుచుకున్నా. ఈరోజు గద్దర్ గారికి మీ కల్వకుంట్ల కుటుంబం ఏం సాయం చేసిందో కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్పాలి మీరు. అదేవిధంగా మీ సొంత డబ్బులతోని తెలంగాణ రాష్ట్రంలో ఏ గుడికన్నా సాయం చేసిర్రా? ఏ పేద ప్రజలకైనా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి అమరవీరుల కుటుంబాలకి కానీ ఏ రోజైనా సాయం చేసిర్రా? చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మనం సాయం చేయము, కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సాయం చేస్తే ఈ విధంగా గప్పాలు కొడతామని అంటావా? ఇదే నన్ను నేర్చుకున్న సంస్కారం. ఆ భాష ఏంది, మాట్లాడే విధానం ఏందో కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణ బిడ్డ మీరు ఒకటంటే మేము 100 అంటామంటది. తెలంగాణ బిడ్డగా, నేను ఒక తెలంగాణ బీసీ బిడ్డగా ఈరోజు మీకు చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఒకటి కాదు, నువ్వు 100 అంటే తెలంగాణ జనసేన పార్టీ తరపు నుంచి 1000 మాట్లాడతాం. నువ్వు ఒకటికి 100 అంటున్నావు కదా, నువ్వు 100 మాట్లాడితే మేము 1000 మాట్లాడతాం. ఎన్నన్నా మాట్లాడుకో. మీలాంటి ఉడత ఉబ్బులకి ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడని చెప్పి కూడా మీకు జనసేన పార్టీ తరఫున మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతారో వాళ్ళంతా కూడా భూ కబ్జాలు చేసినటువంటి వాళ్ళు, లిక్కర్ స్కామ్లలో జైల్లోకి పోయి చిప్పకూడు తినొచ్చినటువంటి వాళ్ళు. మరి మన రాష్ట్రం జైలు కూడా కాదు, అది తిహార్ జైలుకు పోయి చిప్పకూడు తినొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు తెలంగాణ సమాజానికి కూడా ఈరోజు అందరికీ తెలుసు. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు నవ్వుకుంటున్నారు. కల్వకుంట్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందుకు కల్వకుంట్ల కవిత గారు ఇల్లు కిరాయి తీసుకొని కిరాయి ఉండేది 18,000 రూపాయలకు. మీ నాన్న సీఎం అయ్యాక మీరు ఎన్ని వందల కోట్లు ఈరోజు పేద ప్రజల సొమ్ము దోచుకున్నారో తెలంగాణ సమాజానికి ఈరోజు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీ నాన్నగారికి ఉన్నటువంటి, కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్, అందులో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత కబ్జా చేసిండు, అది కూడా తెలంగాణ సమాజానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందులో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంతమంది పేద ప్రజల పొలాలు దోచుకున్నారు, తెలంగాణ సమాజానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి 10 సంవత్సరాల కాలం మీ కల్వకుంట్ల కుటుంబం, మీ నలుగురు ఫ్యామిలీలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని 100,000 కోట్లు ఈరోజు కమాయించి మీరు బయటపడ్డది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఈరోజు నేను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానప్పుడు మీ దగ్గర ప్రాపర్టీలు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు మీ దగ్గర ఎన్ని కోట్లకి పెరిగినాయి ప్రాపర్టీలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా మీరు చూపించి మీ నిజాయితీ ఏందో కూడా చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున మీకు సవాల్ విసురుతున్నాను. ఈరోజు దీనిపైన మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. మీరేమో ఈ విధంగా దోచుకుంటారు. నీతి నిజాయితీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు
ప్రజలకి సొంత డబ్బు దానం చేస్తే వరదలు వచ్చినప్పుడు 2 సార్లు 2 కోట్లు ఇవ్వడం జరిగింది. కొండగట్ట ఆంజనేయ స్వామికి 35 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇక రకరకాలుగా చూసుకుంటూ పోతే మొగలయ్య గారికి మొదలు పెట్టుకుంటే చాలా సార్లు కూడా పవన్ కళ్యాణ్ గారు సాయం చేయడం జరిగింది. మనం సాయం చేయం, కానీ పెద్ద పెద్ద గపాలు కొడతాం మీడియా ముందుకు వచ్చని ఈరోజు ప్రజలకు కూడా మీరు చెప్పాలి. ఎవరైనా ప్రజలపైన దృష్టి పెట్టి ప్రజా సమస్యలపైన పోరాడే వాళ్ళని, ప్రజలను ఆదుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి కూడా ఈరోజు కల్వకుంట్ల కవిత గారికి నేను జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. మీ నాన్నని కేసీఆర్ని, మీ అన్న కేటీఆర్ని మోసం చేసి ఈరోజు మీరు పార్టీ పెట్టడం తెలంగాణ సమాజం కూడా చూస్తుంది. కేసీఆర్ వల్లనే కదా ఈరోజు కల్వకుంట్ల కవిత అంటే తెలంగాణ సమాజానికి తెలుసు. మీ నాన్న వల్లనే కదా, అంటే మీ నాన్ననే ఈరోజు తుంగలకు దొక్కినామంటే, మీ అన్ననే ఈరోజు తుంగలకు దొక్కినామంటే తెలంగాణ ప్రజలని ఈ మాయమాటలు చెప్పి తుంగలో తొక్కవని గ్యారంటీ ఏందని చెప్పి కూడా నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున మీకు సవాల్ విసురుతున్నాను. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కవిత గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడిందా అని చెప్పి నేను యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియో చూస్తుంటే ఒక మిత్రుడు ఆ వీడియో కింద కామెంట్ కొట్టడం జరిగింది. కవిత గారు, మీరు ఏ పార్టీ పెట్టాలో అర్థం కాక మళ్ళీ మీ నాన్న పెట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టినవు. మీ నాన్నని కేసీఆర్ గారిని, మీ అన్నని కేటీఆర్ గారిని వాళ్ళతో పేరు సంపాదించుకొని, వాళ్ళతో ఉండి 100 కోట్లు సంపాదించుకొని ఈరోజు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం సిగ్గుచేటుగా ఉందా అక్క? ఇవన్నీ బంద్ చేసుకొని నీ పనేందో నువ్వు చూసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా ఒక మిత్రుడు కామెంట్ పెట్టడం జరిగింది. ఆ కామెంట్ విని మీకు చదివిస్తున్నాను ఈరోజు. నేనన్న మాట కాదు, అది ప్రజలన్న మాట. మీరు మాట్లాడిన వీడియో కింద కామెంట్లు చదవండి ఒకసారి. అంటే దీన్ని బట్టి తెలంగాణలో జనసేన పార్టీని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రేమిస్తున్నారు. కొత్త యువ రక్తం, కొత్త పార్టీకి కూడా ఈరోజు అవకాశం ఇవ్వాలి. జనసేన పార్టీలో అందరం కూడా బలంగా తిరగాలి. జనసేన పార్టీతోనే మా హక్కులు, మా సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తాయని చెప్పి కూడా వీరు అందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జనసేన పార్టీ వైపే మొగ్గు చూపడం కూడా మా అందరికీ కూడా ఈరోజు గర్వంగా అనిపిస్తుంది. కాళేశ్వరంలో ఎన్ని కోట్ల స్కామ్ అయింది నీకు తెలియదా? ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్ట్లో ఎంత స్కామ్ అయిందో నీకు తెలియదా? ఆ పార్టీలో ఉండి ఆ రోజు ఆ వాటాలు నువ్వు గుంజుకుంటా ఆ రోజు నీ గల్లమిప్పలేవు. ఈ రోజు ఆ పార్టీల నుండి బయటికి వెళ్ళి నీ గల్లమిప్పి ఆ రోజు హరీష్ రావు గారు అన్ని కోట్లు స్కామ్ చేసిండు అని ఈ రోజు చెప్తున్నావు. ఇదే మాట ఆ రోజు చెప్పేది ఉండే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పదే పదే ప్రశ్నించినప్పటికీ కూడా ఆ రోజు నీ నోరు విప్పకుండా పార్టీల నుండి బయటికి వచ్చి ఈ రోజు కాళేశ్వరంలో స్కామ్ అని చెప్తే ఎవడు వినే పరిస్థితి లేదు. నువ్వు నీ పార్టీలు ఉన్నప్పుడే, తప్పులు జరిగినప్పుడే అది తప్పు, ఇది కరెక్ట్ అని ఆ రోజు ప్రశ్నిస్తే తెలంగాణ సమాజానికి కూడా మీ పైన నమ్మకం అనేది ఏర్పడుతుండే. మీరు మాట్లాడిన మాటలు కూడా తెలంగాణ ప్రజలు కూడా వింటుండే. కాబట్టి ఈ పూటకొక మాట మాట్లాడితే తెలంగాణ ప్రజలకి జాగ్రత్తగా తెలుసు, ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు. అదే విధంగా తెలంగాణ ప్రజలు కూడా పెడతారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను.